విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్ హ్యాస్ నో మూన్స్ అనమాట. ఈ క్రింది వాటిలో ఒక గ్రహానికి ఉపగ్రహం లేదనమాట. ఉపగ్రహం లేదు, అదేంటో చెప్పమన్నారు. ఉపగ్రహం లేని గ్రహం ఏంటో చెప్పమన్నారు అనమాట. ఇక్కడ ఉపగ్రహం అంటే మనకి పంపినా కాదు, హ్యూమన్ మేడ్ మిషన్స్ కాదనమాట. ఇవి మనం పంపేయి ఏంటి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనమాట. కానీ గ్రహాలకి ఓన్గానే కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మన భూమి ఉంది, సో ఎర్త్ ఉంది. సో ఎర్త్కి మూన్ అనమాట. మూన్ వచ్చేసి ఒక శాటిలైట్, మూన్ తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా మనకి జూపిటర్, సో జూపిటర్ సాటర్న్ అనుకోండి, శనిగ్రహం వలయాలు ఉంటాయి కదా. శనిగ్రహానికి అయితే మూన్స్ ఇక చెప్పనవసరం లేదు, 100+ ఉంటాయి. సో ఇన్ని మూన్స్ ఉంటాయన్నమాట శనిగ్రహానికి ఇన్ని మూన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి చుట్టూ. జూపిటర్ కూడా అవన్నీ న్యాచురల్ శాటిలైట్స్ అనమాట. అవి ఎవరు పెట్టినవి కాదు, అవి సొంతంగా ఏర్పడ్డాయి సహజంగా. అయితే ఇక్కడ అసలు మూన్స్ లేవు, సహజ ఉపగ్రహాలు లేని గ్రహం ఏంటి? సో జూపిటర్ గురుగ్రహానికి ఉన్నాయి, మెర్క్యూరీ, ప్లూటో, నెప్ట్యూన్. అసలు ప్లూటో మరగుజ్జు గ్రహం, ఇక్కడ అడిగింది గ్రహం, మరగుజ్జు గ్రహం కాదు. కాబట్టి ప్లూటోని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెప్ట్యూన్కి ఉన్నాయి, సో ఇక్కడ జూపిటర్ కూడా ఉన్నాయి. మిగిలింది మెర్క్యూరీ అనమాట. సో మెర్క్యూరీ వచ్చేసి ఆన్సర్, జూపిటర్ కూడా మూన్స్ ఉన్నాయి. కాబట్టి మెర్క్యూరీ అంటే బుధ గ్రహానికి బుధుడు. సో సూర్యుడి దగ్గర నుంచి మొట్టమొదటి గ్రహమైన బుధుడు, రెండవ గ్రహమైనటువంటి శుక్రుడు. కాబట్టి ఏ గ్రహాలు? మెర్క్యూరీ. సో మెర్క్యూరీ, ఇంకోటి వచ్చేసి వీనస్ అనమాట, రెండవ గ్రహమైనటువంటి వీనస్. ఈ రెండింటికి కూడా నో మూన్స్ గుర్తుపెట్టుకోండి. సో మన మొత్తంలో 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాలు ఉంటాయి మనకి. 8 గ్రహాల్లో మనకి బుధుడు, శుక్రుడు, తర్వాత భూమి, నెక్స్ట్ అంగారక గ్రహము, గురుగ్రహము, శని గ్రహము, తర్వాత ఇంద్రుడు, వరుణుడు ఇలా అంటాం కదా. అయితే మనకు ఉన్నటువంటి 8 గ్రహాల్లో 2 గ్రహాలుగా మాత్రం సహజంగా ఉపగ్రహాలు లేవన్నమాట. ఉపగ్రహాలు అయితే లేవు. ఆ గ్రహాలే వచ్చేసి బుధుడు, శుక్రుడు. ఓకేనా? మనకు వచ్చేసి మెర్క్యూరీ, వీనస్ అనమాట. ఇంకా మిగతా గ్రహాలంటికి చంద్రుడికి ఒకటి ఉందన్నమాట. మనకి చంద్రుడు ఉన్నాయి కదా భూమికి. అలానే మన అంగారక గ్రహానికి కూడా 2 ఉంటాయి, పోబోసు, దీమోస్ అనేవి 2 ఉంటాయి అనమాట. తర్వాత శని గ్రహానికి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం వచ్చేసి శని గ్రహం. జూపిటర్ కూడా చాలా ఉన్నాయి, నెప్ట్యూన్కి ఉన్నాయి, ప్లూటోకి ఉన్నాయి. అయితే ఉపగ్రహాల్లో అతిపెద్ద ఉపగ్రహం గ్యానీమేడ్ అనమాట. సో గ్యానీమేడ్ అనేది మొత్తం మన ఉపగ్రహాల్లోనే మన సౌరకుటంలో అతిపెద్ద ఉపగ్రహము. ఇది వచ్చేసి జూపిటర్కి అనమాట, గురుగ్రహానికి ఉపగ్రహం. ఇంకోటి వచ్చేసి టైటాన్ అని చెప్పేసి ఒక ఫేమస్ ఉపగ్రహం అనమాట. ఈ టైటాన్ వచ్చేసి సాటర్న్, శనిగ్రహానికి ఉపగ్రహం. టైటాన్ అనేది కొంచెం జీవం బతుకునే అవకాశం ఉందని చెప్పేసి నాసా వాళ్ళు ఒక అంచనా వేస్తున్నారు. ఓకేనా? ఇలా క్లారిటీగా చదువుకోండి. నేను మీకు మళ్ళీ చెప్పే ఏంటంటే ఫ్యాక్ట్స్ అని చెప్పేసి కేర్లెస్ చేయొద్దు. ఆ ఫ్యాక్ట్స్ మీకు స్టేట్మెంట్స్లో కాన్సెప్ట్స్లో అడుగుతారు, స్టేట్మెంట్స్లో చూసుకోవాలి. ఓకేనా? ఇలా క్లారిటీగా ఫోకస్డ్గా చదువుకోండి. ఓకేనా? క్లియర్ కదా అంతవరకు?